మెడిటేషన్ అసలు మెడిటేషన్ 2 ఐస్ మధ్యలో దృష్టి పెట్టి చేయాలా, లేక ముక్కు రంధ్రాల దగ్గర శ్వాస గమనించాలా, లేక నాభి దగ్గర దృష్టి పెట్టి చేయాలా? సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మెడిటేషన్ జస్ట్ ఉండాలంతే. ఆలోచనలు వస్తేనే మనం ముక్కు లోపల శ్వాసను గమనించాలి అంతే. ముక్కు రెండు రంధ్రాల లోపల, ముక్కు లోపల శ్వాసను గమనించాలి. ఓకే. తర్వాత ఈ బుక్కుటి మధ్యలో అనేది అది అడ్వాన్స్ టెక్నిక్. అది ఏంటంటే ఎప్పుడైనా అయినా కానీ ముక్కు రంధ్రాల దగ్గర కూడా పెట్టినా కానీ ఆలోచన తగ్గకపోతే, ఓకే, ముక్కు లోపల ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గమనిస్తే చాలు అన్నమాట. ముక్కు లోపల గాలిని గమనిస్తే చాలు. ఓకే, సింపుల్ టెక్నిక్ అది. అయితే అది చేసినా కానీ ఆలోచన తగ్గట్లేదు అనుకున్నా, కొంతమంది అది చేసినా కానీ ముక్కు లోపల గాలిని గమనించి తగ్గట్లేదు, అది మా మైండ్ విపరీతమైన స్పీడ్ తో ఉందంటే అప్పుడు ఇక్కడ పెట్టొచ్చు. కానీ ఇక్కడ పెడితే ఏంటంటే ఇవి గమనిస్తే అంటే కొంచెం మనం ఫిజికల్ బాడీ కదా, సెన్సేషన్స్ ఉంటాయి కదా ఇక్కడ, కాబట్టి ఇది ఈజీగా వస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైనా పెయిన్ ఎక్కువ అయితే మాత్రం అక్కడ పెట్టొద్దు. అలవాటు అయిపోయి అక్కడ పెట్టడం అలవాటు అయిపోయి ఎక్కువ ఫోకస్ అంది ఇక్కడ అంటే మన ఫిజికల్ బాడీ కూడా ఇన్వాల్వ్ అయింది కదా, భౌతిక శరీరం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ శక్తి అక్కడికి వచ్చినప్పుడు ఆ కళాన్ని ప్రేరేపిస్తుంది, షేక్ వైబ్రేషన్స్ అవుతాయి అన్నమాట. అయినప్పుడు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అలవాటు అయిపోయిన తర్వాత మరి పెయిన్ ఆల్రెడీ స్టార్టింగ్ లో కొత్తలో పెట్టాము, బాగానే ఉంది, కొత్తలో ఆలోచన తగ్గడం పెట్టాము, బాగానే కొంతసేపు పెయిన్ ఎక్కువైపోతాయి. అందుకని ఏంటంటే దాన్ని మనం ఏంటంటే ముక్కు లోపల గాలి పైన పెట్టామనుకోండి, మన శరీరం ఇన్వాల్వ్ అవుతుంది. ముక్కు లోపల గాలి లోపల పెట్టాం దాని శ్వాస అబ్జర్వేషన్, అప్పుడు ఏంటంటే అప్పుడు బెటర్ గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ముక్కు లోపల గాలి పైన పెట్టాలి. అది కూడా ఏంటి, ఓన్లీ ఆలోచనలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్. మనకు గుడాకేశ అంటేనే ఆలోచనలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఆలోచనలు వచ్చినప్పుడే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనము రిలాక్స్ అవుతూ శరీరం అంతా రిలాక్స్ చేసుకుంటూ దీనిపైన వర్క్ చేస్తాం.